హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్రువ రుచులు. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్ టైం రెసిపీ చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా వేడివేడిగా హెల్తీగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ చాట్ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇది హెల్త్కి చాలా మంచిది, అలాగే టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. మనకి చాట్లో చాలా టైప్స్ ఉంటాయి కదండి. నేను ఇవాళ చెన్నా చాట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడం చాలా సింపుల్. ముందుగా మనం శనగల్ని ఒకరోజు ముందే నైట్ నానబెట్టుకొని ఉంచుకుంటే కనుక శనగలు బాగా నాని టేస్ట్ బాగుంటుంది చాట్. ఇలా నానబెట్టుకున్న శనగల్ని 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఈ శనగలు మునిగే వరకు వాటర్ వేసుకొని అందులో తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక 3-4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇవి ప్రెషర్ కుక్ అయ్యేలోపు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 చిన్న సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే మనకి ఒక గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా, ఒక 3-4 పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా చూసి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే జీలకర్ర వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి శనగలన్నీ బాగా కుక్ అయిపోయాయి. చూసారా, ఇలా వేలుతో నలిపితే కనుక ఈజీగా ఇలా మ్యాష్ అయిపోవాలి. ఒక 4 విజిల్స్ ఉంచితే కనుక మనకి ఇలా కుక్ అయిపోతాయి. మీ దగ్గర పప్పు గుత్తుంటే కనుక ఇలా సగం శనగల్ని ఇలా మ్యాష్ చేసుకోండి. మొత్తం మ్యాష్ చేసుకోకండి, సగం మ్యాష్ చేసుకొని సగం శనగల్ని అలానే ఉండనివ్వండి. అప్పుడే మనకి మధ్య మధ్యలో శనగలు తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయలు 2 ఇలా సన్నగా తరిగి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ చాట్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, ఉప్పు చూసి వేసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ పేస్ట్లో పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం మీరు చూసుకొని వేసుకోండి. అలాగే ఉప్పు, పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. చూసారు కదా, మసాలాలన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు అందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న శనగల పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదా, మనకి ఇది బాగా థిక్గా ఉంది కాబట్టి మీకు సరిపడా వాటర్ వేసుకోండి. మీకు ఎక్కువ వాటరీగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ మీడియం కన్సిస్టెన్సీలో ఉంచుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా మన చాట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం థిక్గా ఉండేలా చూసుకున్నానండి. ఒకవేళ మీకు వాటరీ కన్సిస్టెన్సీ ఇష్టమైతే కనుక ఎక్కువ వాటర్ వేసుకోండి. అందులోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కొంచెం లెమన్ జ్యూస్, మీకు క్రిస్పీనెస్ కోసం నా దగ్గర పానీపూరిలో పూరి ఉన్నాయండి. సో నేను అవి ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు కూడా అలా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే కనుక. దానిపైన మనం దహీ కూడా వేసుకోవాలి. మీ దగ్గర గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ ఉంటే అవి కూడా వేసుకోండి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా ట్యాంగీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా మన లాస్ట్ ఇంగ్రీడియంట్ సేవ్, ఇది తప్పకుండా వేసుకోవాలి. దీనివల్లే మనకి టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుంది. మనకి బండి దగ్గర కూడా ఇవి వేసిస్తారు కదా, చాలా బాగుంటాయి. అంతే, మన చాట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్ కదా, అసలు కుక్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను చూపించినట్టు చేసుకుంటే మనకి బయట బండి మీద దొరికే చాట్ రెసిపీలానే సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్, క్విక్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒకవేళ శనగలు నానబెట్టుకోవడానికి ముందే టైం లేకపోతే కనుక అప్పటికప్పుడు అట్లీస్ట్ 1 అవర్ అన్న నానబెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.